ఇండోసోల్ కంపెనీకి నష్టం జరిగింది. 500 కోట్లు పెట్టుబడి ఆల్రెడీ గతంలో వెచ్చిచ్చింది. ఇంకొక 1200 కోట్లు ఇంజనీరింగ్ డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులకు ఇప్పటికే సుమారు 1200 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఒక ప్రైవేటు కంపెనీ విషయంలో సాక్షి గుండెలు బాదుకుంటుంది. గడచిన 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అమరావతిలో నేలపాలు చేసి అసంపూర్తిగా ఆ బిల్డింగుల్ని గాలికి వదిలేసి ఒక్క ఇటుక కూడా అమరావతికి సంబంధించి పెట్టకుండా 1000 కోట్లు దోసుకు తిని అవినీతి అనేదాన్ని ఇలా చేయొచ్చు అనేదానికి ప్రపంచానికి ఒక మోడల్ లాగా ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలలాగా మార్చి దిక్కుమొక్కు లేని ఆల్బిత్తర్ కంపెనీకి సంబంధించిన నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీకి సంబంధించిన బాధ అది జనం బాధలాగా ఈ కంపెనీ జనం కోసమే పుట్టిందన్నట్టు ఆ కంపెనీ తరపున ఈ వార్తను ప్రచురించింది సాక్షి. వాస్తవానికి గత వారం రోజుల నుంచి కారేడు ప్రాంతంలో కానీ ఒలవపాడుకు సంబంధించిన ప్రాంతంలో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఏదైతే భూ సమీకరణ సేకరణకు సంబంధించిన అధికారులని, కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని అడ్డుకుంటున్నారు. ఆ వార్తని కనీసం ప్రచురించిన సాక్షి పత్రిక కంపెనీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి కంపెనీ తరపున, ఇండోసోల్ కంపెనీ తరపున వత్తాసు పలకటం అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ వార్తే దానికి ప్రత్యక్ష సాక్షి.